కనిపించే దేవుడివి నువ్వే. ఫ్రెండ్స్, ఇప్పుడు అయితే చూసారు. ఈ వీడియో చేయడానికి మన సబ్స్క్రైబరే నిన్న నైట్ పంపించినారు ఈ డైలాగ్ మీద చేయి బ్రో అన్నారు. ఈ డైలాగ్ మీద అయితే చేసిన, అలాగే మ్యూజిక్ క్యాచ్ చేసుకొని చేసిన నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది బ్రదర్స్ వీడియోస్. అయితే మీకైతే నచ్చితే ఒక లైక్, జస్ట్ ఒక కామెంట్ అయితే చేయండి, నాకైతే అర్థమవుతుంది. అదేవిధంగా కాపీరైట్ ప్రాబ్లంగా మ్యూట్లో వేసిన ఫుల్ స్క్రీన్ చూడాలంటే టెలిగ్రామ్లో పోస్ట్ చేసిన చూడండి. అలాగే మీకు ఏమన్నా ప్రాబ్లం అయితే డెఫినెట్గా కామెంట్ అయితే చేయండి, మ్యాక్సిమం రిప్లైస్ ఓకేనా. ఇలాంటి టైప్లో వీడియోస్ కావాలంటే ఈ షామ్లో పంపించాలని చేస్తా ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, సెలెక్ట్ మషన్ యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత దాంట్లోకి వచ్చేసిన తర్వాత ఇలా బీక్ మార్క్ ఓపెన్ చేసుకోండి. ఇలా బీక్ మార్క్ అనేది ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత ఇలా వచ్చేస్తుంది. మీకు అనేది టెక్స్ట్ అనేది ఇలా కనపడకుండా ఇలా ఉంటుంది. ఇలా ఉన్న తర్వాత మీరు ఇలా స్టార్టింగ్ బీక్ మార్క్ దగ్గరికి వచ్చేసేయండి. ఇలా స్టార్టింగ్ బీక్ మార్క్ దగ్గరికి వచ్చేసి ఇలా కన్ను సింబల్ ఉంటుంది, కన్ను సింబల్ అనేది ఎనిబుల్ చేసుకోండి. ఇలా టెక్స్ట్ అనేది కనపడుతుంది. ఇలా టెక్స్ట్ అనేది ఇలా కనపడుతుంది. ఇలా అన్ని టెక్స్ట్ అనేది ఇలా ఎనిబుల్ చేసుకునండి. నేను ఎలా ఎనిబుల్ చేస్తున్నాను మీరు కానీ అలాగే ఎనిబుల్ అనేది ఇలా చేసుకున్నాను, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా 1/1 ఇలా టెక్స్ట్ అనేది ఇలా వచ్చేస్తుంది. యానిమేషన్ అనేది ఆ కన్ను సింబల్ అనేది ఎనిబుల్ చేసుకుంటేనే ఇలా వచ్చేస్తుంది టెక్స్ట్ అనేది. మీరు ఆ కన్ను సింబల్ అనేది ఎనిబుల్ చేసుకోలేదంటే ఈ టెక్స్ట్ అనేది యానిమేషన్ అనేది రాదు. ఇలా ఎనిబుల్ అనేది చేసుకోండి. కన్ను సింబల్ అనేది ఇలా 1/1 కన్ను సింబల్ అనేది ఇలా ఎనిబుల్ అనేది చేసుకోండి. ఎన్ని టెస్ట్ ఉంటే అన్ని టెస్ట్కి అనేది ఇలా నేను ఎలా ఎనిబుల్ చేస్తున్నానో మీరు కానీ అలాగే ఎనిబుల్ అనేది చేసుకోండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా మళ్ళీ ఇలా టెస్ట్ కాడ ఇలా కన్ను సింబల్ అనేది ఇలా ఆన్ చేసుకోండి. ఇలా మొత్తం ఎన్ని టెస్ట్ ఉంటే అన్ని టెస్ట్కి అనేది ఇలా ఆన్ చేసుకోండి. ఇలా కన్ను సింబల్ అనేది ఈ కన్ను సింబల్ అనేది ఇలా ఆన్ చేసిన తర్వాత టెస్ట్ అనేది ఇలా వచ్చేస్తుంది. మీరు టెస్ట్ అనేది మీకు కలర్స్ కావాలంటే కలర్స్ అనేది చేంజ్ చేసుకోండి. ఇక ఈ కలర్ రెడ్ అనేది ఉంటుంది. ఈ రెడ్ కలర్లో మీరు ఈ కలర్ గ్రీన్ అయినా పెట్టేసుకోండి. ఆ బ్లాక్ అనేది పైన అలాగే ఉంచండి. కింద కలర్స్ అనేది మీకు ఏం కలర్ కావాలంటే ఆ కలర్ అనేది ఇలా చేంజ్ చేసుకోండి. ఇలా పర్ఫెక్ట్గా ఉంటుంది. మీకు ఏదైనా ఏ కలర్ అయినా చేంజ్ చేసుకోండి. మీకు రెడ్ ఉంటే రెడ్, గ్రీన్ కావాలంటే గ్రీన్ అనేది ఇలా యాడ్ చేసుకోండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా అన్ని టెస్ట్ అనేది ఇలా 1/1 కన్ను సింబల్ అనేది ఎనిబుల్ చేసుకొని మీకు ఏ కలర్స్ అయినా పెట్టేసుకొని పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇక్కడికి వచ్చేసేయండి 8.06 ms దగ్గరకు వచ్చేసి ఇక్కడికి వచ్చేసి మీ ఫొటోస్ అయినా మీ ఫ్రెండ్స్ ఫొటోస్ అయినా ఎవరి ఫొటోస్ అయినా యాడ్ చేసుకోండి. నేను ప్రభాస్ సార్ ఫొటోస్ అనేది యాడ్ చేస్తున్నాను. మీరు ఎవరి ఫొటోస్ అయినా యాడ్ చేసుకోండి. మీ అన్న ఫొటోస్ కానీ ఎవరి ఫొటోస్ మీ బ్రదర్ ఫొటోస్ అనేవి ఉంటుంది, మీ బ్రదర్ ఫొటోస్ కానీ యాడ్ చేసుకోండి. ఇలా బ్రదర్ వీడియోస్ కాబట్టి బ్రదర్ ఫోటో కానీ యాడ్ చేసుకోండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. మీ బ్రదర్స్ కానీ మీ ఫ్రెండ్స్ బ్రదర్స్ కానీ ఎవరి ఫోటో వాళ్ళ ఫొటోస్ అనేది యాడ్ చేసుకొని పర్ఫెక్ట్గా యాడ్ చేసుకోండి. ఇలా ఓన్లీ 3 ఫొటోస్ మాత్రమే ఇలా 3 ఫొటోస్ మాత్రమే యూజ్ అవుతుంది. ఈ 3 ఫొటోస్ మాత్రమే యాడ్ చేసుకోండి. ఇలా 3 ఫొటోస్ అనేది ఇలా యాడ్ చేసినారు కదా, ఈ 3 ఫొటోస్ అనేవి ఇలా యాడ్ చేసిన తర్వాత మళ్ళీ 1 సెకండ్ బ్యాక్ వచ్చేసి మళ్ళీ సెపరేట్ అనేది ఓపెన్ చేసుకొని ఇక్కడ ఇమేజ్ కనపడుతుంది. ఇమేజ్ క్లిక్ చేసుకొని మూవ్ అండన్స్ అనేది క్యాన్వేషన్తో లేదు కొంచెం చెక్ చేసుకోండి. క్యాన్వేషన్ అనేది ఇలా క్యాన్వేషన్ అనేది ఇలా ఉంది. క్యాన్వేషన్ అనేది యారమార్ పక్కన ప్లస్ ఐకాన్ కనపడుతుంది. కాపీ లేయర్ వచ్చేసేయండి. ఇలా కాపీ లేయర్ వచ్చేసిన తర్వాత మళ్ళీ బీక్ మార్క్ ఓపెన్ చేసుకొని ఇక్కడ వచ్చేసేయండి 8.06 ms దగ్గరకు వచ్చేసి మేము క్లిక్ చేసి ఆర్ఎంఆర్ పక్కన ప్లస్ ఐకాన్ కనపడుతుందా, పే స్టైల్ పక్కన ఆర్ఎంఆర్ కనపడుతుంది. కలర్ ఆఫ్ ఫిల్ ఆఫ్ చేసుకొని టైమింగ్ ఆఫ్ చేసుకొని పే చేసేసేయండి. ఇలా వచ్చేసింది. యానిమేషన్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా వచ్చేసిన తర్వాత మళ్ళీ మేము క్లిక్ చేసి ఆర్ఎంఆర్ పక్కన ప్లస్ ఐకాన్ కనపడుతుందా, పే స్టైల్స్ వచ్చేసేయండి. ఇలా వచ్చేస్తుంది. ఇలా అనేది అన్నింటి ఒక్కసారి సెట్టింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ సెట్టింగ్ చేసుకునే అవసరం లేదు. ఇలా పే చేసేసేయండి. ఇలా వచ్చేస్తుంది, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా అన్నిటికీ ఇలా పే చేసినారా లేదు కొంచెం చెక్ చేసుకోండి. ఫొటోస్కి అనేది ఇలా అన్నిటికీ పే చేసిన తర్వాత టెస్ట్ అనేది కన్ను సింబల్ ఎనిబుల్ చేసినారా లేదు కొంచెం చెక్ చేసుకోండి. ఇలా అన్నిటికీ అనేది ఇలా చెక్ చేసుకున్న తర్వాత మీరు వీడియో ఇలా కంప్లీట్ అయిన తర్వాత సెట్టింగ్ పక్కన షేర్ ఐకాన్ కనపడుతుంది కదా, మీకు ఏ క్వాలిటీ కావాలంటే క్వాలిటీ బేస్కి ఎక్స్పోర్ట్ చేసుకోండి. జై హింద్.